జరుపు సందర్భంగా ఈరోజు మనమందరం కూడా సమావేశం కావడం జరిగింది. నిజంగా ఇది మన భవిష్యత్తుకి నిర్ణయించే కార్యక్రమం. చాలామంది హెల్మెట్ లేకోకుండా ప్రయాణం చేయడం వాళ్ళ ప్రాణమే కాదు, వాళ్ళ ప్రాణంతో పాటు వాళ్ళ కుటుంబ ప్రాణాలు కూడా వాళ్ళపై ఆధారపడ్డాయి. కాబట్టి హెల్మెట్లు ధరించడం చాలా ముఖ్యమైన అంశం. ముందు కూర్చునే వాళ్ళు కాదు, వెనక కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. బైక్లో ఇద్దరే ప్రయాణం చేయాలి. మన ప్రాంతంలో కొంతమంది 3-4 కూడా ప్రయాణం చేస్తుంటారు. ఎంత కష్టమైనా కూడా ఇద్దరు ప్రయాణం చేయడం, ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించడం కూడా చాలా ముఖ్యమైన అంశం. మనందరం కూడా ఏ రకంగా హెల్మెట్లు మనం ధరించాలి, ఆ హెల్మెట్లకు సంబంధించి కూడా మన ఆర్టీఓ గారితో మాట్లాడి ఇంకా వీలైనంత వరకు కూడా హెల్మెట్లు మనం కూడా ఎవరో ఒకరి ద్వారా సిఎస్ఆర్ ద్వారా డబ్బు పెట్టి కొనలేని వాళ్ళకు కూడా హెల్మెట్లు ధరించే ఏర్పాటు కూడా చేస్తాం. ఎన్ని రకాలుగా ఏ రకం ఎంతో కొంత, ఎందుకంటే ఫ్రీగా ఇచ్చేది కూడా మంచి పద్ధతి కాదు కాబట్టి కొంత డబ్బు కట్టి ఆ హెల్మెట్ ధరించి అన్ని రకాలుగా సేఫ్టీగా ఉండే హెల్మెట్లే ధరించాలి. ఏదో నామరూపంగా టోపీ మాదిరి పెట్టుకోకుండా హెల్మెట్ ఉండి వాళ్ళ ప్రాణం రక్షణగా ఉన్నప్పుడే ఈ భద్రత దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏదైతే ఆర్టీఓ గారు మీకు చెప్పి పాటిస్తారో అలాగే పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది హెల్మెట్లు ధరించుకోండి. పెనాల్టీ వేసినప్పుడు కూడా అది తప్పు. పెనాల్టీ లేసినా కూడా హెల్మెట్ ధరించుకోండి. పెనాల్టీ లేసినా కూడా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కష్టం కట్టాలి. పెనాల్టీ అనేది ముఖ్యం కాదు, హెల్మెట్ ధరించడం అనేది గ్రహించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.